నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. బాలకృష్ణ డాకు మహారాజ్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. అంటే దానికి ధీటుగా ఆయన సమాధానం కూడా ఇచ్చాడు. గుంటూరు కారం సాంగ్ని అండ్ పుష్ప సాంగ్ని వీటన్నింటిని పోల్చి అవి సూపర్ హిట్ అయ్యాయి, ఇప్పుడు నా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు డాకు మహారాజ్లో ఏ సాంగ్ ట్రోల్ అవుతుంది? ఐటమ్ సాంగ్. ఎందుకు ట్రోల్ అవుతుంది? అందులో ఉన్న స్టెప్స్. ఏమయ్యా స్టెప్స్కి చెప్పు. అమ్మాయి వెనక భాగంలో ఆయన ఇట్లా అన్నాడు, అంతేనా? ఓకే. అమ్మాయి వెనక భాగంని డాక్టర్స్ కూడా పలు సందర్భాల్లో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు తాకుతారు, అవునా? సో అక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఈ పాటనే తాకూడదుగా, తప్పు కదా. డాక్టర్స్ కూడా ఇంజెక్షన్లు అక్కడ వేయరు, తప్పది, అవునా? మరి అమ్మడు లెగ్జు కుమ్ముడు అని అక్కడ తాకినప్పుడు మీకు అభ్యంతరం రాలా? ఇప్పుడు బాలయ్య ఇక్కడ చేస్తే అభ్యంతరం ఎందుకు వచ్చింది? బాలయ్య కాబట్టి అని అంటారా కదా, అంతేగా. మరి అది అంటే నువ్వు బూతుగా చూడాలనుకుంటే ఏదైనా బూతుగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బాహుబలిలోనే హీరోయిన్ జాకెట్ చింపి పైన పెట్టుకుంటాడు, జాకెట్ ఇప్పేసి. అది నీకు అప్పుడు తప్పనిపించలేదా? అండ్ సాంగ్స్లో బొడ్డు మీద ముద్దులు పెట్టిన హీరోలు ఉన్నారు, నడుములు నలిపేసిన హీరోలు ఉన్నారు, బొడ్డు మీద నుంచి ద్రాక్ష పండుని పైదాకా తెచ్చి నమిలిన వాళ్ళు ఉన్నారు, మూతులు రుద్దిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తప్పు కాదు. బాలయ్య జస్ట్ ఇట్ అన్నందుకు పెద్ద తప్పు. అసలు ఎంత పెద్ద నేరం అంటే అసలు ఈ సంవత్సరం ఎవరికన్నా కనీసం ఒక ఉరిశిక్ష చేయాలంటే బాలయ్యకే వేసేయాలి. అంత పెద్ద నేరం అది. కావాలని టార్గెట్ చేసినట్టు కాదు ఇది. దెన్ మరి అమ్మడు లెజ్జు కుమ్ముడు ఏంటమ్మా? సేమ్ స్టెప్పే, కాకపోతే ఇక్కడ ముందు డుడు అంటారు, ఇక్కడేమో వెనకాల అన్నాడు, అంతే. ఇప్పుడు డాకు మహారాజ్ ట్రైలర్ చూస్తే అమ్మడు లెజ్జు కుమ్ముడు అనేది ఐటమ్ సాంగ్, ఓకేనా? అది తప్పు. అంటే అఫ్కోర్స్ అది సినిమాలో ఉన్న సాంగే లే, అది కూడా ఐటమ్ సాంగ్ అని నేను అనలేను. ఆవిడ సినిమాలో హీరోయినే, ఈవిడ కూడా ఉర్వశి కూడా సినిమాలో ఉన్న భాగమే. ఆ పాప ఊ అంట వెనక మీద ఇట్లా కొడుతుంది, అది ట్రైలర్లో చూసాం. దానికి సంబంధించి ఒక సిట్యువేషనల్గా వచ్చినటువంటి సాంగ్ అది. అది చూసి సినిమా చూడకుండా అసలు ఏంటో అర్థం కాకుండా ఎవరికి నచ్చినట్టు అడిగి అసలు ఇదేం స్టెప్పులు, శేఖర్ మాస్టర్ ఎవడు ఇలా కంపోజ్ చేస్తాడా, అసలు మనిషైనా గాడిదైనా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరన్నా నెగిటివ్ చేయాలంటే మన ఇష్టమే, ఏ యాంగిల్ అయినా నెగిటివ్ చేయొచ్చు. పాజిటివ్ చేయాలన్నా మన ఇష్టమే, ఏ యాంగిల్ అయినా పాజిటివ్ చేయొచ్చు. ఇలా ఉంది పరిస్థితి. డాకు మహారాజ్లో ఆ సిట్యువేషన్ సినిమాకి అవసరమని పెట్టుకున్నాడు. దర్శకుడు పెట్టమంటేనే పెట్టాడు, హీరోకి ఏమన్నా మోజొచ్చి కొట్టాడా? ఆయన డాన్స్ స్టెప్స్ అనేవి ఆ సాంగ్ కి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు, దానికి వీళ్ళు ఎందుకు ఇంత ప్రతిదీ? ఆ సాంగ్ రాసిన ఆయనకి లేదు, తీసిన ఆయనకి లేదు, యాక్సెప్ట్ చేసిన ఆయనకి లేదు, చూసే జనాలకు కూడా లేదు. మధ్యలో వీళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి? మరి మీరు తీయండి ఆ సాంగ్ని, రీషూట్ చేయండి. ఎవడైనా సరే ఇది బాగాలేదు అని చెప్పినవాడు ఉంటారు, కరెక్టే. ఎలా చేస్తే బాగుంటుందో కూడా చెప్పాలిగా. ఇప్పుడు నేనే ఉన్నా అమ్మా, ఇది బిర్యానీ అంటారా అన్నట్టు వేసేస్తా. అంతకంటే మంచిగా నేను వండి పెట్టి దీని బిర్యానీ అంటారు, ఇది కాదు అని చెబితే అప్పుడు యాక్సెప్ట్ చేయి. ఈ సీన్ బాగాలేదు అంటే నువ్వు ఆ సీన్ని మళ్ళీ చేసి అక్కడ పెట్టి ఇది చూడు ఎంత బాగుందో అని చెప్పి అప్పుడు దాన్ని నన్ను, ఈ సాంగ్ బాగాలేదు, ఆ స్టెప్ బాగాలేదు, మళ్ళీ నువ్వు దాన్ని తీయగలిగేలాగా తీసి చెప్పి అప్పుడు చెప్పు దాన్ని. అంతేగాని చాలా సింపుల్గా చెప్పేసి ఇది బాగాలేదు, ఇలా కాదు, ఇలా అసలు ఎట్లుంటుంది, మళ్ళీ దాంట్లో గొడవ, ఇలా ఉండకూడదు, రండి అని చెప్పి మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘ సంస్కర్తలు అందరూ బయలుదేరారు, మామూలుగా లేదు, మందరు బయలుదేరి ఇదంతా తప్పు, ఇంకా సినిమా నుంచి తొలగించాలి, సినిమాని బ్యాన్ చేయాలని లేదు. మీరు గమనించారా, దేవరా కానీ పుష్ప కానీ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆ సాంగ్స్కి కూడా ఇవే ట్రోల్స్ చేశారు, ఇవేం స్టెప్స్ ఇవేమని. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ గారు చెప్పినట్టు ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అంటారా? ఈ సినిమా ఆల్రెడీ హిట్టే, రిలీజ్కి ముందే డిక్లేర్. అది నువ్వు ఇంకా దాని అవసరంలా. మీరు అందరూ హిట్ సినిమా చూడడానికి వెళ్తున్నారు, సినిమా చూసాక ఇది హిట్టా ఫ్లాపా కాదు, మీరు వెళ్ళేదే హిట్ సినిమా చూడడానికి. ఆల్రెడీ హిట్ అది డాకు మహారాజ్, అంతే. అండ్ ఈ సంక్రాంతికి అసలు పెద్ద హిట్ ఏంటంటే మన వెంకటేష్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాము, ఫ్యామిలీ సినిమా. అసలు సంక్రాంతికి వెంకటేష్ ఉంటే ఇంకే సినిమాకి ఎవడెళ్తాడు? కుటుంబ సభ్యులందరూ కలిసి, ఇప్పుడు మమ్మీ పెద్దమ్మ పిన్నాళ్ళు అందరూ కలిపేసి ఎటన్నా వెళ్దామంటే దాదా మన అనిల్ రావిపూడి సినిమా ఉందనే కదా తీసుకెళ్తాం. మరి ఇంకేముంది, అదే పెద్ద హిట్. మాస్ మొత్తం బాలయ్య దగ్గరే ఉంటారు. సో సంక్రాంతి సినిమాలు ఇవే. థ్యాంక్ యూ సార్.